అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. అక్టోబర్ 17. మన్నా మానిపోయెను, వారు కనాను దేశపు పంటను తినిరి. యోషువ గ్రంథం 5:12. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములోనున్నంత కాలం దేవుడు అనుదినము వారిని మన్నాతో పోషించెను. వారు కనాను దేశం వచ్చిన పిమ్మట మన్నా ఆగిపోయెను. ఇప్పుడు తమ ఆహారం నిమిత్తము కష్టించి పని చేయవలసి వచ్చెను. మనము ఆత్మీయ పరిపక్వతకు వచ్చుటగాను దేవునితో చురుకైన పాలిభాగస్థులము కావలను. మన ఆత్మీయ జీవిత ఆరంభంలో కొద్ది కాలం వరకు దేవుడు మనల్ని చూచుకొనును మరియు ప్రత్యేక విధానంలో కాపాడును. అయితే మనం ఆత్మీయ పరిపక్వతలో అభివృద్ధి చెందుకొలది విశాల పరిమాణంలో మన విశ్వాసమును అభ్యాసం చేయుటకు అధికమైన కఠినమైన ఆత్మీయ ఫలము నిమిత్తం సహాయం పొందుటకు ఆయనకు మనం మొరపెట్టవలనని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మన బాధ్యతలను భరించుటకు, ఆయన చిత్తమును కనుగొనుటకు మరియు అందరికీ వచ్చేటి సర్వసాధారణమైన పరీక్షలు, కష్టములను ధైర్యముతో దేవుని సహాయముతో ఎదుర్కొనవలనని ఆయన కోరుచున్నాడు. ఈ విధానములో విశ్వాసము ద్వారా ఆయన విజయమును మనము కోరుకొనుటకు నేర్చుకునవలనని దేవుడు కోరుచున్నాడు. అపొస్తలుడైన పౌలు తన అనుచరులకు ఆత్మీయ విషయములలో సహాయం చేయుటకు కొన్నిసార్లు దేవుని వాక్యములోని అనేక మర్మములను వివరించెను. తరువాత తాను దూరముగా ఉన్నప్పుడు భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకోండి రాసెను. ఫిలిప్పీ 2:12. దేవుడు కొంతకాలం వరకు మనల్ని పోషించుటకు, మనకు బోధించుటకు, మనల్ని నడిపించుటకు మనకు కాపరులను అనుగ్రహించును. ఆ తర్వాత మనంతట మనం పనిచేయటకు నేర్చుకునేవాళ్ళను. మనము దేవుని వాక్యమును చదివి దానిని ధ్యానించి తద్వారా దేవుని స్వరమును వినుటకు నేర్చుకునేవాళ్ళను. కొంతమంది విశ్వాసులు చాలా కాలం వరకు శిశువుల వలె ఉందరు. ఇతర దైవ సేవకులు తమను పాలతో పోషించవలనని కోరుదురు. వారు గ్రాహ్యంలో ఎదగరు. అంతేగాక బలమైన ఆత్మీయ ఆహారమును జీర్ణించుకునే శక్తి లేని వారుగా ఉందరు. హెబ్రీ 5:12-14. మనం ఇంకా ఎక్కువగా దేవుని స్వరం వినుటకు, నేర్చుకున్నటకు, ఆయన పరిపూర్ణ చిత్తమును కనుగొనుటకు మరియు ఇక ఏమాత్రమును ఆత్మీయ శిశువుల వలె కొనసాగకుండా ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్.